హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ని బట్టి ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. నెంబర్ 1 పుణ్యం కోసం కొండ ఎక్కేవాళ్ళు. నెంబర్ 2 అదే కొండని వ్యూస్ కోసం ఎక్కేవాళ్ళు. ఈ రోజు మనం వ్యూస్ కోసం కొండెక్కి న్యూస్ లో నిలిచిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా భక్తి అంటే మనసులో ఉంటది, కానీ వీళ్ళకి మాత్రం షార్ట్ వీడియోస్ లో ఉంటది. ఇక మన సెలబ్రిటీల సివిక్ సెన్స్ గురించి మాట్లాడుకుంటే అబ్బో అదొక పెద్ద శాసనాల గ్రంథమే అవ్వుద్ది. చేసే నాకు చూసే మీకు ఇద్దరికి ఓపిక తక్కువ కాబట్టి ఈ రోజు మనం ఆ గ్రంథంలో కొన్ని పేజెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మీ దృష్టి పడినంత వరకు బానే ఉన్నా నెక్స్ట్ చూడాలి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి ఒక లైక్ వేసుకుని రెడీగా ఉండండి, నేను ఇంట్రో వేసుకుని వచ్చేస్తా. ఇప్పుడు మనం కథ మొదలు పెడితే పూర్వకాలం వరకు వద్దు, జస్ట్ ఒక 1 year వెనక్కి వెళ్ళి వద్దాం. డాన్స్ బాగా చేసింది కదా, కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే తిరుపతికి వెళ్లే మార్గంలో అది కూడా వెనకాల తిరుపతి ఆవరణం కనపడేలాగా డాన్స్ చేసింది. ఇంకా తర్వాత ఏమవుద్ది మనందరం ఊహించేదే. అక్క సారీ చెబుతూ వీడియో పెట్టింది. టీటీడీ యాజమాన్యం అందరికీ మరియు టీటీడీ చైర్మన్ గారికి నా నమస్కారం. ఏదో తెలిసో తెలియకుండా నా తప్పు చేశాను. నాకు తెలీదు ఇలా చెడ్డగా వెళ్తుంది అనేసి. ఏదో క్లైమేట్ బాగుంది కదా, ఆ రీల్ ట్రెండింగ్ లో ఉందని అలా చేసేసాను. ఇంకోసారి ఈ తప్పు చేయనని నమస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి ఈ తప్పును క్షమించండి. క్లైమేట్ బాగుందనో, సాంగ్ ట్రెండింగ్ లో ఉందనో డాన్స్ చేయడం తప్పు కాదు, కానీ చేయకూడని చోట చేస్తేనే ఇలా లేనిపోని వాటిలో ఇరుక్కోవాల్సి వస్తుంది. పైగా ఈ ఇన్సిడెంట్ జరిగి 1 year పైనే కావస్తుంది. బట్ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పటికీ ఇలాంటి పనులే చేశారు, చేస్తున్నారు. దానికి మళ్ళీ వాళ్ళు ఇచ్చే రిప్లై ఏంటంటే మాకు తెలియదు, తెలియక చేశామని కవరింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది గీతూ రాయల్ గురించి. బేసిక్ గా అక్క బయోగ్రఫీ తీసుకుంటే టిక్ టాక్ ఉన్నప్పటి నుంచే క్రింజ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను నిద్రపోయే ముందు కూడా లిప్స్టిక్ వేసుకోబడుతున్నా. కళ్ళలో లిప్స్టిక్ తో రావాలి కాబట్టి. నిద్ర లేచిన వెంటనే లిప్స్టిక్ వేస్తా. బ్రష్ చేసేటప్పుడు లిప్స్టిక్ ఉండాలి కాబట్టి. స్నానం కూడా సోప్ తో చేయను, లిప్స్టిక్ తోనే చేస్తా. అసలు తినేటప్పుడు కూడా లిప్స్టిక్ లేకపోతే నాకు ముద్ద కూడా దిగదు. పిచ్చండి ఇది. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత అయినా అక్క మారిందా అంటే అవును మారింది మావా. ప్లాట్ఫామ్ మార్చి ఇన్స్టాగ్రామ్ కి వచ్చి ఇక్కడ మోటివేషన్ వీడియోస్ పెట్టేది. తలదించుకున్న ప్రతివాడు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతగాని వాడు కాదు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కన్నా తగ్గడం మనకు చాలా మంచి చేస్తుంది. మనం ఇంటర్నెట్ లో చాలా మోటివేషనల్ వీడియోస్ చూసే ఉంటాం, పాడ్కాస్ట్లు అయినా చూసే ఉంటాం. అవి చూసిన తర్వాత మనం లైఫ్ లో ఏదో సాధించాలి అనే తపన కలిగేది. కానీ మన అక్కిచ్చే మోటివేషన్ చూస్తే మాత్రం మాటలు రాని మోగోడు కూడా మోచేత్తో ముఖం మీద గుద్దుతాడు, ఎందుకంటే వాడు తిట్టలేడు కదా. ఈ రోజుల్లో నటించే వాళ్ళందరూ అందరికీ మంచి అయిపోతున్నారు. నాలాగా మూతి కొట్టినట్టు మాట్లాడిన వాళ్ళే చెడ్డగా కనిపిస్తున్నారు. అందుకే అన్నారేమో యథార్థవాది లోక విరోధి అని. నలుగురు దొంగలతో తిరిగితే నువ్వు దొంగతనం చేయకపోయినా ఆటోమేటిక్ గా నిన్ను కూడా దొంగలాగే చూస్తారు. అట్లే నలుగురు తాగుబోతులతో కూర్చుని నువ్వు థమ్స్అప్ తాగినా నిన్ను కూడా తాగుబోతులాగే చూస్తారు. కాబట్టి తాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయబాకండి అని చెప్పే వాళ్ళని మెట్టు తీసుకొని కొట్టండి. నువ్వు చెప్పే ప్రతి కొటేషన్ తో నేను అగ్రి అవుతానక్క. కాకపోతే ఇవి చెప్పాలి అంటే ఒక సందర్భం రావాలి కదా. హో తమరికి సిచ్యువేషన్స్ తో సంబంధం లేదు కదా, తమరి కాంటెంటే ఫ్రీగా గూగుల్ కొటేషన్స్ లో ఏది దొరికితే అది మాట్లాడి పెట్టేయటమేగా. చాలా మంది నా కొటేషన్స్ ని గూగుల్ కాపీ అన్నారు. అవునరా, అది నేనే చెప్తా, దానిలో నువ్వేం కనుక్కున్నావురా బోడే. ఈ వీడియో పాతది, కానీ అప్పట్లోనే అక్క తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి చాలానే ట్రై చేసింది. అవునరా, అది నేనే చెప్తా, దానిలో నువ్వేం కనుక్కున్నావురా బోడే. అవునా అక్క, ఏ వీడియోలో చెప్పావో కొంచెం ప్రూఫ్ చూపించవా? ఇప్పుడు ప్లే చేసావు కదా బ్రో అని మాత్రం అనకే, మళ్ళీ బాంబు నా మీద నేనే వేసుకోవాలి. అక్కకి అబద్ధాలు ఆడడం కొత్త ఏం కాదు. మొన్నటికి మొన్న బెట్టింగ్ యాప్స్ ఇష్యూ నడుస్తుంటే నేను ఆల్రెడీ ప్రమోట్ చేశాను, తర్వాత తెలుసుకుని మానేశాను, ఇకపై చేయను అని చెప్పిన ఒక పద్ధతి. కానీ అక్క నేను అసలు బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేయలేదు, దమ్ముంటే ఎవరైనా ప్రూవ్ చేయండి అని అంటుంది. ఇప్పుడు ప్రూఫ్ చూపించడం అరసెకండ్ పని, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఈ వీడియోలో చూపించలేను. ప్రెజెంట్ నువ్వు మారావనే అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అనే మాట మీద ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక రిప్లై ఇవ్వక చాలు.
ఈ భూమి మీద పాపాలు చేసిన వాళ్ళంతా నరకానికి, పుణ్యాలు చేసిన వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారని చాలా మంది చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. కానీ సోషల్ మీడియాలో రోత చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ కి వెళ్తారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే వీళ్ళిద్దరు. అన్నా మా బతుకులేందన్న ఇట్లున్నాయి. బతుకున్నా సుల్లి మంచి మంచాలకు వస్తుంది కదా సావు, నీకొస్తలేంద్రా. వీడికి 30% గేమ్ స్కిల్స్, 70% సింపతి వర్కౌట్ అవడంతో ఫైనల్లో కప్పు కొట్టుకెళ్లిపోయాడు. మీరు విన్నది కరెక్టే మామ, కప్పు కొట్టుకెళ్లిపోయాడు. కానీ మన గీతు అక్క బాగా ఆడుతున్నా అనే అపోహలో బతకటం వల్ల బిగ్ బాస్ బయటికి పంపించాల్సి వచ్చింది. ఇలా అష్టదరిద్రాలకి బ్రాండ్ అంబాసిడర్ అవటం వల్ల మనం ఏం చేసినా జనాలు అలాగే మొరుగుతారులే అనుకోవటం కామన్ అయిపోయింది. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనాలు మొరగట్లేదక్క, నిన్ను మందలిస్తున్నారంతే. ఇక రీసెంట్ గా జనాలతో మళ్ళీ మొరిగించుకుందాం అనుకుందో ఏంటో డైరెక్ట్ గా తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలోనే డాన్స్ రీల్ పోస్ట్ చేసి ఒక పెంటని క్రియేట్ చేసుకుంది. ఏంటక్క ఇది, అందరికీ నీతులు చెప్పే నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా? తిరుమల కొండ మీద అడుగు పెడితే పక్క వాళ్ళు గోవిందనామాలు స్మరిస్తుంటే మన అక్క మాత్రం గోవిందా గోవిందా అని ఖడ్గంలో సాంగ్ కి డాన్స్ వేస్తుంది. అక్కడ టీటీడీ వాళ్ళు ఎప్పటికప్పుడు మైకుల్లో అరుస్తూ చెప్తూనే ఉంటారు, అయ్యా ఫోన్లు వాడకండి, భక్తిలో ఉండండి, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఫోన్లతో షూటింగ్లు చేసుకోకండి. ఇలాంటి అరుపులు వినిపించవు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి. ఓన్లీ ఇన్స్టాలో మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది. తిరుమల అంటే అందరికీ ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. కానీ ఈ రీల్స్ వీరులకు మాత్రం అదొక సినిమా సెట్. వీడియో వైరల్ అవగానే భక్తులందరూ తిట్టిపోసేసరికి ఇన్స్టా నుంచి డిలీట్ చేసేసింది. తప్పులనేవి మనుషులే చేస్తారు. అక్క వీడియో డిలీట్ చేస్తే ఇన్స్టా నుంచి మాత్రమే పోతుంది, కానీ టీటీడీ రికార్డుల్లో నుంచి జనాల మెదడులో నుంచి పోదు కదా. తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించి రీల్స్ చేయడం వివాదాస్పదమైంది. బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ మరో నలుగురితో కలిసి చేసిన ఓ రీల్ వైరల్ అయింది. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది అక్క? మనం వెళ్ళేది దేవుడి దర్శనానికా లేక వ్యూస్ దర్శనానికా? స్టార్టింగ్ లో ఒక క్లిప్ చూపించాను కదా మావా, అది ఇందుకే అన్నమాట. మనుషులు నాకు తప్పు చేస్తారు, తప్పు చేసా. తను సెలబ్రిటీ కాదు, నిజంగానే తనకి తెలియక చేసింది అనుకుందాం. అయినా కూడా టీటీడీ యాక్షన్ తీసుకుంది. పైగా ఇప్పుడు కాదు, 1 year బ్యాక్ జరిగింది. ఈ మధ్య కాలంలో తిరుపతి కాంట్రవర్సీలు కూడా చాలానే జరిగాయి. అయినా కూడా నాకు తెలియదు, తెలియకే చేశాను అంటే జనాలు ఎలా నమ్ముతారు అనుకున్నాం అక్క. తప్పు చేసా. ఫైనల్ గా టీటీడీ ఈ విషయం మీద రియాక్ట్ అయ్యింది. ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయడం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రెస్ మీట్ వీడియో బయటకు వచ్చిందో ఇంకంతే, అక్క తన వెపన్ ని బయటికి తీసింది. అర్థం కాలేదా? గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మరీ ఇంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయక్కర్లేదక్క. ఎందుకంటే వెంకన్నని నమ్ముకున్న వాళ్ళు ఎవరు పాడైపోరు. జస్ట్ నిన్ను పిలుస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, పంపిస్తారు. కానీ న్యూస్లో ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. నువ్వు అది చూసి పట్టించుకోవద్దు. అలా అని నువ్వు చేసిన తప్పుని నేను సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు అని ఒక బ్రదర్ లాగా సలహా ఇస్తున్నా. ఇక రీసెంట్ గా శివానీ నగరం కూడా ఈ తిరుపతి దర్శనం గురించి మాట్లాడి ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. నా స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. కేదార్నాథ్, రామకోటి రాయడము, తిరుపతి, షిరిడి ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది. 15 minutes దర్శనం అది కొంచెం హైలైట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే అక్క ఇంటర్వ్యూలో ఏం చెప్తుంది అంటే, నాకు 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగింది అంటుంది. నిజానికి శివానీ ఇలా చెప్పడం చూసి నేను కూడా షాక్ అయ్యా. అదేంటి మేము దర్శనానికి వెళ్తే జరగండి జరగండి అని తోసేస్తారు, కానీ నీకు మాత్రమే ఎందుకు స్పెషల్ గా కూర్చోబెట్టుకుని మరి 15 minutes చూపించారు అని డౌట్ వచ్చింది. ఇది భక్తులందరికీ వచ్చిన కామన్ డౌటే. అందుకనే సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోయింది అక్క స్టేట్మెంట్ తో. మరో వివాదం, 15 నిమిషాల దర్శనం ఎవరిలో వర్ధమాన నటి శివానీ నాగర్. హీరోయిన్ శివానీ నగరానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రెడ్ కార్పెట్ పరిచారా? తిరుమలలో స్వామివారి దర్శన భాగ్యం కలిగేది ఎంతసేపు? సమాధానం ఏంటో భక్తులందరికీ ఇది 15 నిమిషాల పాటు దర్శనం. నిజమేనా? ఆ తర్వాత బయట జరిగే సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఒక వీడియో రిలీజ్ చేసింది శివానీ. 15 minutes అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్ లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం కొంచెం స్వామివారు కనిపిస్తుంటారు. సో అది 15 minutes గా నేను తను క్లారిటీ ఏమి ఇచ్చిందంటే 15 నిమిషాలు దర్శనం కాదు, స్వామివారిని చూస్తూ నడిచిన టైం అంతా కలిపి 15 నిమిషాలు అంది. అలా అయితే మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అడుగు పెట్టినప్పటి నుంచి స్వామివారు మన మనసులోనే ఉంటారు కాబట్టి అప్పుడు మనం 24 గంటలు స్వామివారి దర్శనం చేసుకున్నాము అని మనం చెప్పుకోవచ్చు అక్క, నీ లాజిక్ ప్రకారం. ఇలాగే రీసెంట్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు కూడా తిరుపతి గురించి ఒక వీడియో పెట్టారు. తిరుమలలో కాళీపుడ గోవింద నామస్మరణ చేస్తుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా తిరుమలలో అడుగు పెట్టగానే మన మనసు ఒక
వీడియో అయితే బాగుంది, బట్ అది భక్త ప్రమోషన్ నాకైతే అర్థం కాల. నిజంగా భక్తితో చేస్తే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఈ మధ్య సెలబ్రిటీలతో కావాలనే రీల్స్ చేస్తున్నారు కదా, ఈ వీడియో కూడా అలాంటిదేనా అనే అనుమానం వచ్చింది అంతే. సామాన్యుడు ఫోన్ తీస్తే సెక్యూరిటీ వాళ్ళు లాగేసుకుంటున్నారు, మరి వీళ్ళకి మాత్రం ఫోన్లతో అక్కడ ప్రదక్షిణాలు చేసే పర్మిషన్ ఎవరిస్తున్నారు? జస్ట్ డౌట్ వచ్చింది, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మామ, తెలుసుకుంటా. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శివజ్యోతి అక్క గురించి. నిజానికి తిరుపతి ఇష్యూకి సంబంధించి ఈ అక్క ఫేస్ చేసిన ట్రోల్స్ ఇంకెవరు ఫేస్ చేసి ఉండరు కూడా. ఆల్రెడీ ఈ అక్క గురించి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇంకొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. ఈ క్లిప్ లో అక్క స్వామివారి అన్నప్రసాదం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. నిజానికి తిరుపతి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తింటారు చాలా మంది, కానీ అక్క కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి అడుక్కుని తింటున్న రిచెస్ట్ బెగ్గర్స్ అని ప్రౌడ్ గా ఫీల్ అవుతూ చెప్తుంది. నీకంటే ఉప్పల్ బాలుగాడే నయం కదక్క, వాడికి దేవుడి ప్రసాదాన్ని ఇన్సల్ట్ చేయకూడదు అని ఒక క్లారిటీ ఉంది. రీసెంట్ గా తిరుపతికి వెళ్ళిందండి. తిరుపతికి వెళ్ళడం అంటే అదృష్టం ఉండాలి. వెళ్ళావు, బాగుంది. ప్రసాదం ఎంత అదృష్టం, ప్రసాదం దొరకాలంటే అలాంటి ప్రసాదం అడుకుంటుండు మా తమ్ముడు. ఏమండి ఇదిగో అడుకుంటుడు ప్రసాదం. కొంచెమన్నా బుద్ధి ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? చాలా మంది రోత చేసి ఫేమస్ అవుతారు, ఆ తర్వాత అయినా మారతారు, కానీ అక్క ఫేమస్ అయిన తర్వాత కూడా రోత చేయడం ఆపలేకపోతుంది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఒక యాక్టివిటీ అని నీకు తెలుసు కూడా, వాటిని ప్రమోట్ చేసి డబ్బులు గట్టిగా దండుకుని కళ్ళు నెత్తికెక్కిన రిచెస్ట్ బెగ్గర్స్ కి ప్రసాదం విలువ ఏం తెలుస్తుందిలే. పిచ్చండి. పోనీ ఇదంతా ఏదో అత్యుత్సాహంలో జరిగిపోయింది అనుకుంటే లేదు, ఆ పోర్షన్ ని ట్రిమ్ చేయకుండానే అప్లోడ్ చేసింది. ఏమనాలక్క బాబు నిన్ను? దేవుడు ఇలాంటి ఎదవలకి ఇస్తాడేంట్రా, మనకిస్తే నెత్మే పెట్టి పూజించుకుంటాం కదరా. ఇక నెక్స్ట్ అక్క ఆధార్ కార్డ్ ని టీటీడీ బ్లాక్ చేసిందని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అది 100% ఫేక్ న్యూస్ మావా. యాంకర్ శివజ్యోతి. సో యాంకర్ శివజ్యోతి గారు ఒక పని చేశారు. ఆ పని కారణంగా తిరుపతి దేవస్థానం ఆమె ఆధార్ కార్డ్ ని బ్లాక్ చేసింది, కంప్లీట్ గా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది, సింపుల్ గా చెప్పాలంటే. సో ఇక మీద భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆవిడ తిరుమలకి రాకుండా అనమాట. సో తిరుపతి దేవస్థానాన్ని ఇంకెప్పుడు కూడా వాళ్ళు విజిట్ చేయకుండా, అంటే ఆవిడ రాదు ఇంకెలాగూ, ఇంకా ఆవిడ తర్వాత ఇంకా ఆవిడతో పాటు మెదడు కూడా రాదు కాబట్టి అలా అనమాట. మొత్తానికి బ్లాక్ లిస్ట్ అయితే పెట్టింది తిరుపతి దేవస్థానం. బతుకున్నా సిల్లి మంచి మందిలోకి వస్తుంది కదా సావు, నీకొస్తలేందిరా. ఇక మంచి విషయం ఏంటంటే అక్క ఈ కాంట్రవర్సీ మీద రెస్పాండ్ అయ్యి సారీ చెప్పింది, చాలా జెన్యూన్ గా సారీ చెప్పింది అని నాకు అనిపించింది. నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే గుమ్మడికాయ కొట్టినట్టు మనం కూడా ఈ వీడియో కంప్లీట్ చేయడానికి ఒక గుమ్మడికాయ కొట్టాలి. వాడెవడో కాదు, క్రేజీ బాయ్ నరేంద్ర. ఈ పూగ్గాడ్ చేసిన పత్యాపారం ఏంటంటే కార్ గివ్ అవే ఇస్తాను, దానికి గాను మీరు 249 రూపీస్ పే చేయాలి, కారు రేంజ్ ని బట్టి రేట్ కూడా మారుస్తాడు, అది వేరే విషయం. ఆ తర్వాత రీల్ కి లైక్ చేయాలి, అకౌంట్ ని ఫాలో చేయాలి, కమెంట్ కూడా చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత లాటరీ తీస్తాను, అందులో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి ఆ కార్ ఇచ్చేస్తాను అని ఈ సొల్లంతా చెప్పడానికి తిరుపతి బ్యాక్గ్రౌండ్ ని వాడుకుంటూ ఈ క్రమంలో స్వామివారికి కూడా పార్ట్నర్షిప్ ఉండేలాగా చూసుకుంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉల్లంఘిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టాడు. అంతే, ఇంకా లాజిక్ తో సంబంధం లేకుండా అందరూ గుడిలో దక్షిణం వేస్తున్నాం అన్నట్టు వీడి అకౌంట్ లోకి డబ్బులు వేశారు. 3 లక్షల రూపాయలు అనుకున్నాం తమ్ముడు కారుకి. ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోరి, 8560 మంది తమ్ముడికి 200 రూపాయలు కొట్టి. నువ్వు చేసే పనులు చూసి జనాలు క్రేజీగా ఫీల్ అవ్వాలి, అంతేగాని పేరులో క్రేజీ పెట్టుకుని ఎర్రిపుకు పనులు చేయడం ఏంట్రా పిచ్చి హూకా. వీడి మీద మనం 1 మంత్ బ్యాకే వీడియో చేసాం, కానీ కొన్ని రీజన్స్ వల్ల వీడియో లేదు ఇప్పుడు. వీడు ఇంటర్నెట్ లో చేయని చెత్తంటూ ఉండదు. అంతకు ముందు లక్కీ డ్రాల పేరుతో అడ్డమైన రోతంతా చేశాడు. 4 లక్షల రూపాయలు అయితే 40 మందికి గివ్ అవేస్ అని చెప్పినా కదా. సో ఫస్ట్ అయితే 1 లక్ష రూపాయలు 10 మందికి అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. దానికంటే ముందు వీడికి ఒక న్యూస్ ఛానల్లో ప్రౌడ్ మూమెంట్ కూడా ఉంది. మీర్పేటలో ఈ నెల 26న చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఎంత మందిని గివ్ అవేల పేరుతో బురిడి కొట్టించాడో తెలియదు, కానీ వాళ్ళందరి దీవెనలు గట్టిగానే తగిలేసున్నాయి వీడికి. రీసెంట్ గానే వీడు తిరుపతి కొండ మీద ఒక గివ్ అవే వీడియో రికార్డ్ చేశాడు, అది బాగా వైరల్ అయ్యింది కూడా. ఆ తర్వాత సీన్ లోకి మన కరాటే కళ్యాణి అక్క వచ్చింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనోడి పరిస్థితి కేసులని కోర్టులని కొత్తంతా చెక్కేశారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న గ్రూప్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మొక్కులు తీరిన తర్వాత తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటారు, కానీ మీరేంట్రా తిరుపతి వెళ్ళి జనాలతో కొట్టించుకుంటున్నారు. చివరిగా మీలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటే, సోషల్ మీడియాలో వచ్చే రీచ్ అనేది టెంపరీ, కానీ మీరు చేసే ఈ పిచ్చి పనుల వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మాత్రం పర్మనెంట్. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయాలి, థియేటర్కి వెళ్తే సినిమా చూడాలి, గుడికి వెళ్తే దర్శనం చేసుకోవాలి. లిమిట్స్ దాటితే మీ లైఫ్ బ్యాలెన్స్ తప్పుతుంది. సోషల్ మీడియా మిమ్మల్ని వాడుకోకముందే మీరే మీ బుర్రల్ని వాడుకోండి. నా ఒపీనియన్ నేను చెప్పా, మీకే
ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మావా. తిరుపతికి పోయి ఇదే వెంకన్న స్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అడగడప్పా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2000 లైక్స్ కొట్టండి మావా. ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్. నా నెల్సన్ వెర్రమ్మరి నెల్సన్ పోమా